వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఓ ఎస్ఐ కండకావరంతో ఓ కుటుంబాన్ని అర్ధరాత్రి వేళ అడవిపాలు చేశాడు. చెప్పగానే బైక్ ఆపలేదని కర్కసత్వాన్ని ప్రదర్శించాడు. రామవరం గ్రామానికి చెందిన బాలకృష్ణ తన కుటుంబంతో బైక్పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గ్రామ శివార్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు బాలకృష్ణను ఆపారు. ఆపమన్నా వెంటనే ద్విచక్ర వాహనం ఆపలేదని ఆ కాకి శివమెత్తిపోయారు. భార్య పిల్లల ముందే ఎస్ఐ చందర్ అతని చంప చెల్లుమనిపించారు. అంతేకాక దంపతులను ఇద్దరు పిల్లలను నడి రోడ్డుపై వదిలి బైక్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోయారు. తమను వదిలేయమని ఎంత ప్రాధేయపడినా ఆ కాకి గుండె కరగలేదు. మొత్తం మీద ఆ కుటుంబాన్ని రాత్రంతా రోడ్డుపైనే గడిపేలా చేశాడు. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు అడ్డేసారు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలు అడ్డం పెట్టింది సార్. కాలు అడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పిన. వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండిలో పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని. పోలీసు వాళ్ళు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నది సార్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా అని మాట్లాడినా. ఊదమంటే కూడా ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా చేయాలి సార్.